నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 6 సంవత్సరాలుగా సినిమా వాళ్లకు, సినిమా ప్రొడ్యూసర్లకు, అదేవిధంగా పోలీసులకు చుక్కలు చూపిస్తున్నటువంటి ఈ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. అతన్ని కస్టడీలోకి తీసుకొని రెండో రోజు కూడా విచారించారు. విచారణలో విస్తుపోయే విషయాలైతే బయటపడ్డాయి. అదేంటంటే ఆయన బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో తమిళ వెబ్సైట్ల నుంచి కొన్ని సినిమాలు కూడా కొనుగోలు చేసినట్లు, అదేవిధంగా ఎవరైతే సినిమా థియేటర్లలో ఫోన్లో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తారో అలాంటి కాపీలను కూడా హెచ్డీగా మార్చేటువంటి సాఫ్ట్వేర్లను కొనుగోలు చేసి దాన్ని హెచ్డీ ప్రింట్లుగా మార్చి ఐబొమ్మ మరియు బెప్పం అనేటువంటి వెబ్సైట్లలో ఆయన అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఆయనకు ఒక కంపెనీ కూడా ఉందంట. కరేబియన్ దీవుల్లో ఒక కంపెనీ ఉంది. అందులో 20 మంది ఉద్యోగులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన కార్యాలయాన్ని కూడా గుర్తించారు. సో ఒకడి వల్లే ఇంత అయ్యిందంటే ఆయన దగ్గర ఉన్నటువంటి 21,000 సినిమాలకు సంబంధించి, పైరసీ సినిమాలకు సంబంధించి కూపీ లాగితే ఆయన పైరసీ చేసింది కొన్ని సినిమాలు అయితే చాలా వరకు సినిమాలను ఆయన బెట్టింగ్ యాప్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులతో ఆ సినిమాలను తమిళ వెబ్సైట్ల నుంచి కొనుగోలు చేసినట్లు కూడా చెప్పుకొచ్చారు. సో రెండో రోజు కూడా ఆయన పోలీస్ కస్టడీ కొనసాగింది. యూకేలో టెకీలు, కరేబియన్లో కార్యాలయం గుర్తించారు. ఇమ్మడి రవి ప్రహ్లాద కుమార్ అనే పేరుతో ఆయన పేరు మార్చుకుని డ్రైవింగ్ లైసెన్సు, పాన్ కార్డు, అదే పేరుతో బ్యాంక్ అకౌంట్లు కూడా ఓపెన్ చేశాడు. సో అతనికి దాదాపుగా 100కు పైగా సైట్లు ఉన్నాయని, 21,000 సినిమాల డేటాబేస్ ఆయన దగ్గర ఉందని కూడా తెలిసింది. సినీ రంగాన్ని, పోలీసులను 6 ఏళ్ల పాటు ముప్పతిప్పలు పెట్టిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి కేసులో పోలీసుల విచారణ అన్ని కోణాల్లో సాగుతుంది. దేశ విదేశాల్లో వందల మంది ఏజెంట్లు, గేమింగ్ యాప్ల నిర్వాహకులతో సంబంధాలు, 100కు పైగా వెబ్సైట్లు, 21,000 పైరసీ సినిమాలు. ఇదంతా ఒక్కడితోనే సాధ్యమవుతుందా? తెర వెనుక ఎంతమంది సహకరిస్తున్నారనే అంశాలపై కూపీలాగుతున్నారు. సో ఒక్కడే ఇంత పెద్ద నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేయగలిగాడు? సో ఒక్కడితో ఇది సాధ్యమయ్యేటువంటి పని కాదు. అతని వెనుక ఉన్నటువంటి నెట్వర్క్ని పట్టుకోవాలని పోలీసులు అయితే విచారణ సాగిస్తా ఉన్నారు. యూకే, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్లో లింకులపై ప్రశ్నలు సంధించినట్లు తెలిసింది. తమిళ వెబ్సైట్ల నుంచి అధిక శాతం సినిమాలను కొనుగోలు చేసినట్లు గుర్తించారు. కరేబియన్ దీవుల్లో కార్యాలయం ఏర్పాటు చేసుకుని యూకేలోని టెకీల సాయంతో పైరసీ సినిమాల దందా అంతా యథేచ్ఛగా సాగినట్లు అంచనాకు వచ్చారు. రవి అప్లోడ్ చేసిన సినిమాలన్నీ హెచ్డీ క్వాలిటీతోనే ఉన్నాయి. థియేటర్లలో సెల్ ఫోన్తో కొత్త సినిమాలను రికార్డ్ చేసి తమిళ వెబ్సైట్లకు విక్రయించే వారి నుంచి కొన్న సినిమాలను సాఫ్ట్వేర్ సాయంతో హెచ్డీ క్వాలిటీగా మార్చి వెబ్సైట్లలో అప్లోడ్ చేశాడు. సో బెట్టింగ్ల యాప్ల ద్వారా వచ్చినటువంటి డబ్బులను కూడా సినిమాలను కొనుగోలు చేసేవాడు. అదేవిధంగా ఎవరైనా సినిమా థియేటర్లలో వాళ్ళ ఫోన్లలో రికార్డ్ చేసి దాన్ని తమిళ వెబ్సైట్లకు అమ్మితే దాన్ని తక్కువ ధరకు కొనుక్కొని దాన్ని హెచ్డీ ప్రింట్గా మార్చి తన వెబ్సైట్లో అయితే అప్లోడ్ చేసుకునేవాడు. అంటే ఆ ఇమ్మడి రవి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయ్యేవాడు కాదు. ఎట్టి పరిస్థితులను హెచ్డీ ప్రింట్లే ఆయన అప్లోడ్ అయితే చేసేవాడు. వాస్తవంగా విచారణలో ఆయన వ్యక్తిగత అంశాల మీద కూడా వాళ్ళు విచారించారు. ఆ వ్యక్తిగత విషయాలు ఏంటంటే చిన్నప్పుడే వాళ్ళ తల్లిదండ్రులు విడిపోవడం చేత అర్ధాకలితో పెరిగానని, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ ఏదో ఒక డిగ్రీ చేశానని, తర్వాత బాంబేకి వెళ్ళానని, తర్వాత వచ్చి సాఫ్ట్వేర్ కోర్సులు చేశానని, కోర్స్ చేస్తూ ఉంటే ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డానని, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, ఆర్థిక లావాదేవీల కారణంగా, ఆర్థిక కష్టాల కారణంగా వాళ్ళిద్దరూ విడిపోయారని, అతనికి 8 సంవత్సరాల కూతురు ఉందని, 4 సంవత్సరాలుగా ఆమెను కలవనే లేదని చెప్పి సో ఆయన సినిమా కష్టాలు అయితే చెప్పుకొచ్చారు. సో మొత్తానికి ఇమ్మడి రవిని అయితే అరెస్టు చేయగలిగారు. కానీ 2 సైట్లు మాత్రమే తొలగించింది. మరెన్నో ఉండే అవకాశం ఉంది. సో చాలా వెబ్సైట్లు ఉన్నాయి. తమిళనాడుకు సంబంధించి 100 సైట్లు ఉన్నాయి. సో మొత్తానికి ఏదో కంటి తుడుపు చర్యలాగా ఈ ఐబొమ్మ మరియు బెప్పం అనేటువంటి వెబ్సైట్ల మీద దృష్టి సాగించి వాటిని క్లోజ్ చేపించారే కానీ అలాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. అంతెందుకు, ఐబొమ్మ పేరుతోనే ఐబొమ్మ 1 అనేటువంటి మరొక వెబ్సైట్ కూడా నిన్న దర్శనమిచ్చింది. అదేవిధంగా ఎస్బీఐ ఇన్సూరెన్స్ అనేటువంటి పేరుతో కూడా ఒక డొమైన్ బుక్ చేసుకొని అందులో కూడా ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో కూడా ఈ పైరసీ సినిమాలను అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. సో మొత్తానికి ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడము, ఆయన విచారణకు హాజరు కావడము, సో పెద్ద ఎత్తున ప్రేక్షకుల నుంచి ఐబొమ్మ రవికి అయితే సపోర్ట్ అయితే అందుతూ ఉంది. అదేవిధంగా కొంతమంది న్యాయవాదులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము అతనికి లీగల్ సపోర్ట్ ఇస్తామని చెప్పి చెబుతా ఉన్నారు. ప్రేక్షకులు అయితే అతను ఒక రాబిన్ హుడ్ లాగా ట్రీట్ చేస్తూ ఉన్నారు. సో ఆయనకి సోషల్ మీడియాలో అయితే విపరీతంగా క్రేజ్ వచ్చింది. సో సపోర్ట్ కూడా లభిస్తూ ఉంది. సో సినిమా వాళ్ళు అయితే అతన్ని ఎన్కౌంటర్ చేయాలంటూ ఉన్నారు. మరి ప్రేక్షకులు అయితే అతన్ని ఎన్కౌంటర్ చేయాల్సింది అతన్ని కాదు, మిమ్మల్ని చేయాలి, మీరు 1000 రూపాయల
పాప్కార్ను, 300 రూపాయల కూల్ డ్రింకు, 150 రూపాయల సమోసా, ఇంతంత పెద్ద రేట్లు పెట్టితే సినిమా థియేటర్కి ఎవరు వస్తారని చెప్పి వాళ్ళు కూడా వాపోతున్నారు. సో మొత్తానికి ఇమ్మడి రవిని విచారిస్తూ ఉన్నారు. ఈ విచారణలో ఏమైనా తమిళనాడుకు సంబంధించినటువంటి ఆ తమిళ్ రాకర్స్ కావచ్చు, సో ఇలాంటి పెద్ద పెద్ద వెబ్సైట్లు ఉన్నాయి తమిళనాడును బేస్ చేసుకొని కూడా. సో వాళ్ళను కూడా పట్టుకుంటారా తెలియాలంటే వేచి చూడాల్సిందే. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.